అధ్యక్ష దీనిపైన మాట్లాడేందుకు నాకు అవకాశం కల్పించిన మీకు ముందుగా ధన్యవాదములు తెలియజేసుకుంటే అధ్యక్ష, ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని రక్షించడానికి ఆనాడు తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పటానికి ఉద్భవించిన మహానుభావుడు గౌరవనీయులైన నందమూరి తారక రామారావు అధ్యక్ష. ఇక్కడ కూడా ఏ రాష్ట్రంలోనే లేనటువంటి విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టిన వారికి మనం నిజంగా కూడా జోహార్లు అర్పించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి ఆ స్ఫూర్తితోనే అధ్యక్ష గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నా క్యాంటీన్లను పెట్టి ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఆకలి కేకలు అనేది వినపడకుండా, ఆకలి కేకలు అనేది మాటల్లో ఎక్కడ కూడా వినపడకుండా అధ్యక్ష చేస్తున్న గొప్పతనము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి నేను తెలియజేసుకుంటాం అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు డిమాండ్స్లో అధ్యక్ష గౌరవనీయులైన నాదెండ్ల మనోహర్ గారు 3,821 కోట్ల రూపాయలు వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది అధ్యక్ష. వారికి కూడా ఈ స్ఫూర్తితోనే చేస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటే అధ్యక్ష. ముఖ్యంగా పాత ప్రభుత్వంలో అయితే రైతుల దగ్గర ధాన్యం కొని ఎప్పుడు పేమెంట్ చేస్తారో తెలియనటువంటి విషయము గౌరవనీయులు ఆనాడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. రైతులు ఎప్పుడు కూడా నిరీక్షిస్తూ ఉంటే ఇప్పుడు మాత్రము కొన్న వెంటనే రైతులకి వెంటనే డబ్బులు చెల్లించడం అనేది ఈ రాష్ట్ర ప్రజలు కూడా గౌరవనీయులైన నాదెండ్ల మనోహర్ గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఈ అద్భుతమైన పథకాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేయవలసిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులకి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ వైట్ కార్డ్ అనేది బీపీఎల్ ఫ్యామిలీస్కి నిరుపేదలకి ఒక హార్ట్ లాంటిది అధ్యక్ష. అంటే వారు జీవితం గడపాలి అంటే ఒక నిరుపేదకి వైట్ కార్డు లేకపోతే ఊపిరిపోయిన దాంతో సమానం అధ్యక్ష. నిర్జీవనంగా బతికే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. కాబట్టి వైట్ కార్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కార్డు కింద ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అధ్యక్ష. దీని వలన కొన్ని ఏదైతే వైట్ కార్డ్ లేకపోతే అధ్యక్ష పెన్షన్ రాదు, ఇల్లు రాదు, ఎన్టీఆర్ వైద్య సేవ రాదు, తల్లికి వందనం రాదు, ఏ పథకము రావట్లేదు అధ్యక్ష. ఆఖరికి సోషల్ వెల్ఫేర్ స్కాలర్షిప్స్ కూడా రావట్లేదు అధ్యక్ష. కాబట్టి వైట్ కార్డ్ అనేది ఏ విధంగా ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజల్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న నిరుపేదల్ని ఆదుకోవాలనేది కొంచెం ముఖ్యమంత్రి గారు అట్లాగే నాదెండ్ల మనోహర్ గారు కూడా దీనిపైన కొంత శ్రద్ధ చేయవలసిన నెసెసిటీ ఉందనేది మా యొక్క ఉద్దేశం